హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ చూసా. నాకైతే నచ్చలేదు. ఏం నచ్చలేదో మాట్లాడేకి చాలా ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడదాం, తర్వాత నెగిటివ్స్. అదే సత్యదేవ్ యాక్టింగ్ చాలా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ యాజ్ యూజువల్ విలన్గా ఒకటి చేశాడు భయ్య, వెంకటేష్ విపి అని మలయాళం యాక్టర్, చాలా బాగా చేశాడు. అండ్ దెన్ కొంచెం కొన్ని సీన్స్లో వీడు సూర్యాలా అనిపించాడు. హీరోయిన్ చాలా బాగుంది భయ్య, కానీ తన స్క్రీన్ టైం అస్సలు లేదు. ఇంకా నెగిటివ్స్కి వస్తే అసలు మూవీలో ఎమోషన్స్ ఏం పెద్ద కనెక్ట్ కాలేదు. ఇన్ కేస్ వీడు పోకపోయింటే అట్లీస్ట్ వాళ్ళ అక్కడున్న శ్రీలంకలో వాడు చాలా బాగా బతికేటోడు. వీడు పోవడం వల్లే ఈడొక రీజన్ అయింది వాళ్ళ అన్న చనిపోవడానికి. ఇంకా డైరెక్టర్కి వచ్చేసరికి ఎమోషన్స్ అయితే పాత సినిమా మళ్ళీ రావా కానీ ఇంకా జెస్సీ అంత రీచ్ అయితే కాలేదు. అండ్ దెన్ ఒక స్పైగా విక్రమ్ సింగ్ అని ఉంటాడు, వాడెందుకు స్పైగా పంపించిన వాళ్ళని వాడికి పట్టిస్తారో అర్థం కాదు. ఆ తర్వాత చాలా డిసప్పాయింటెడ్. మూవీ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. అండ్ దెన్ హీరోయిన్ క్యారెక్టర్ కానీ, అండ్ దెన్ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కానీ అట్లీస్ట్ లాస్ట్కి వన్ ఆ ట్రైబ్తో రిలేట్ చేసినా కూడా బాగుండు. లాస్ట్కి ట్విస్ట్ అయితే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే మేబీ హీ ఆల్సో ఫ్రమ్ దట్ ట్రైబ్ అనుకున్నా. తర్వాత అండ్ దెన్ డిసప్పాయింటెడ్ డైరెక్టర్ వర్క్. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏం లేదనిపించింది మూవీ. అండ్ దెన్ సెకండ్ పార్ట్ అంటే కష్టమే భయ్యా. అండ్ దెన్ నేనైతే 2/5 రేటింగ్. చూడకపోతే ఒకసారి చూడొచ్చు, మరీ చూసే అంత మూవీ అయితే